బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జీహెచ్ఎంసీ ముఖ చిత్రం మారిపోయింది. ఓఆర్ఆర్ పరిధి వరకు ఉన్న కొత్త మున్సిపాలిటీల విలీనంతో అతిపెద్ద కార్పొరేషన్ గా అవతరించిన జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా ప్రభుత్వం విభజించింది. పాత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 150 డివిజన్ల డీలిమిటేషన్ తో 243 అయ్యాయి. ఇక విలీన మున్సిపాలిటీలు నగరపాలక సంస్థల పరిధిలో 57 డివిజన్లు ఏర్పడ్డాయి. మొత్తం 300 డివిజన్లకు విస్తరించిన జీహెచ్ఎంసీని రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం, అధికారిక వికేంద్రీకరణ లక్ష్యాలతో 3 కార్పొరేషన్లుగా విభజించింది. జీహెచ్ఎంసీ, సిఎంసీ, ఎంఎంసీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటుగా 3 కార్పొరేషన్లకు 3 ఐఏఎస్లను కమిషనర్లుగా నియమించింది ప్రభుత్వం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాముడు అందిస్తారు. రాముడు. మాధవి, దాదాపు 18-19 సంవత్సరాల తర్వాత జీహెచ్ఎంసీ ముఖ చిత్రం మొత్తంగా మారిందని చెప్పవచ్చు. 2007లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జీహెచ్ఎంసీని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఔటర్ రింగ్ రోడ్ లోపల, అదేవిధంగా మనం చూస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అతిపెద్ద నగరపాలక సంస్థగా జీహెచ్ఎంసీ ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు 14 నుంచి దాదాపు ఇప్పటి వరకు కూడా దాదాపు 12 సంవత్సరాల వరకు జీహెచ్ఎంసీ అదే విధంగా ఉంది. కానీ ఇప్పుడు మొత్తం ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉండేటువంటి ప్రాంతాన్ని అంతా కూడా తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పేరుతో డెవలప్ చేయాలి అనేది ప్రధానంగా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే మొత్తం కూడా ఒకటే పాలన కిందికి తీసుకొస్తామని మొదట చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ వాటిని 3గా చేసింది. అయితే జీహెచ్ఎంసీ యాక్టే అక్కడ వర్తిస్తుంది అనేది అధికారులు చెప్తున్నారు. కానీ దీనిపైన ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. 3 కార్పొరేషన్లుగా ఈరోజు విభజిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇటు సైబరాబాద్ కార్పొరేషన్లో పాత షేర్లింగంపల్లి, అదేవిధంగా కుకట్పల్లి, కుత్బుల్లాపూర్ ఈ ప్రాంతానికి సంబంధించిన వెస్ట్ సైడ్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏరియా అంతా కూడా ఒక జోన్గా ఉండనుంది. ఇక మల్కాజ్గిరికి సంబంధించి ఎల్బీ నగర్, అదేవిధంగా ఉప్పల్, మల్కాజ్గిరి ఏరియా ప్రాంతాలకు సంబంధించి అక్కడ ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉండేటువంటి ప్రాంతం అంతా కూడా ఒక కార్పొరేషన్గా ఉంది. ఈ కార్పొరేషన్లో దాదాపు 74 కార్పొరేటర్ వార్డులు ఆ కార్పొరేషన్ పరిధిలో వచ్చాయి. ఇక జిహెచ్ఎంసీకి సంబంధించి ఇటు సికింద్రాబాద్, ఖైరతాబాద్, అదేవిధంగా ఇటు గోల్కొండ, చార్మినార్, రాజేంద్ర నగర్, శంషాబాద్ ఈ 6 జోన్లను కలిపి ఒక జిహెచ్ఎంసీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో శంషాబాద్, రాజేంద్ర నగర్ జోన్లోని కొన్ని ప్రాంతాలు ఎక్స్ట్రా యాడ్ అయినటువంటి పరిస్థితి. పాత జిహెచ్ఎంసీ పరిధిలో అవి శంషాబాద్ మున్సిపాలిటీ కానీ, శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతం వరకు ఉండేటువంటి ప్రాంతాలు కానీ, రాజేంద్ర నగర్లో 1-2 లోకల్ బాడీలు ఇందులో కలపడం ద్వారా జిహెచ్ఎంసీని కొత్తగా పునర్వ్యవస్థీకరించారు. ఇది జిహెచ్ఎంసీ, పాత జిహెచ్ఎంసీ ప్రాంతం అంతా కలిసి ఉంటుంది, కొంత ఇది ఉంటుంది. అయితే మనం చూసే ప్రధానమైనటువంటి ఏరియాలు, ఆదాయం ఎక్కువగా నిర్మాణాలు జరిగేటువంటి ఏరియా ఇటు షేర్లింగంపల్లి, అదేవిధంగా కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ ప్రాంతం అంతా కూడా సైబరాబాద్ కమిషనర్ పరిధిలోకి వెళ్ళగా, ఇక ఇటు ఎల్బీ నగర్ కానీ, ఉప్పల్, అదేవిధంగా మల్కాజ్గిరి ప్రాంతాలు మాత్రం ప్రత్యేక కార్పొరేషన్గా అయింది. హైదరాబాద్ చూస్తే ఎక్కువగా స్కోప్ ఉండేది మాత్రం ఇప్పుడు నిర్మాణాలకు కానీ ఎక్కువగా అంటే పెరగడానికి, విస్తరించడం కోసం స్కోప్ ఉన్న ఏరియా కొంత రాజేంద్ర నగర్, అదేవిధంగా శంషాబాద్ ఈ 2 జోన్లోనే ఎక్కువగా విస్తరించే అవకాశం ఉంటుంది. మిగతా ప్రాంతం అంతా కూడా ఆల్రెడీ నిర్మాణం, ఇటు ఖైరతాబాద్ కానీ, అదేవిధంగా ఇటు సికింద్రాబాద్ కానీ, గోల్కొండ, చార్మినార్ ఈ ప్రాంతాల్లో విస్తరించడానికి కూడా ఎక్కువ అవకాశం ఉండదు. దీని ద్వారా కొంత ఆదాయం కూడా ఈ కార్పొరేషన్కు తగ్గేటువంటి అవకాశం కనబడుతుంది. గతంలో చూస్తే మనకు షేర్లింగంపల్లి నుంచి భారీ ఆదాయం వచ్చేది, కానీ ఈసారి షేర్లింగంపల్లి బయటికి వెళ్ళిపోయింది, సపరేట్ కార్పొరేషన్లకు వెళ్ళిపోయింది. ఆదాయం విషయంలో ఇంకా కొంచెం క్లారిటీ రావాల్సి ఉంది. అంతేకాకుండా దాదాపు 7,000 కోట్ల రూపాయల అప్పులను ఇటు 2016 నుంచి జీహెచ్ఎంసీ పరిధిలో, జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా కార్పొరేషన్ కాబట్టి వివిధ రూపాల్లో అప్పులను సేకరించింది ప్రాజెక్టుల కోసం. ఇప్పుడు ఆ అప్పులకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఒక క్లారిటీ రాలేదు. ఏ విధంగా విభజిస్తారు, ఈ 3 కార్పొరేషన్లకు ఏ విధంగా పంచుతారు అనేటువంటి అంశంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఇందులో ఇంకొక 4,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అప్పుల విషయం ఒకటి. ఇక మనం చూస్తే ఇంకొక అంశానికి సంబంధించి సిబ్బంది నియామకం విషయంలో కూడా చాలా గందరగోళం నెలకొంది. చాలా వేగంగా విభజించారు. సిబ్బందిని ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వేశారు. వాళ్ళు ఎల్బీ నగర్లో నివాసం ఉంటే వాళ్ళని తీసుకెళ్లి షేర్లింగంపల్లిలో వేశారు. అలాంటి వాళ్లకు పని చేయడంలో కొంత సౌకర్యాలు కల్పించడంలో అయితే ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. సీనియర్ ఆఫీసర్లను కూడా జీహెచ్ఎంసీ మున్సిపల్ పాలనలో అనుభవం ఉన్నటువంటి వాళ్ళను వాటర్ బోర్డుకు పంపించడం జరిగింది. ఈ విధంగా కొంత ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఏ విధంగా దీనిలో గట్టెక్కుతారు అనేది మాత్రం చూడాల్సి ఉంది. మాధవి. రైట్, థాంక్యూ రాము.